శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మళ్లీ భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న దాదాపు 3.5 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియాకు చెందిన AI 952 విమానంలో తనిఖీలు నిర్వహించిన సిబ్బందికి ఓ బ్యాగ్ నుంచి ఈ బంగారం లభించింది. అయితే ఆ బ్యాగ్ ఎవరిది అనేది ఇంకా గుర్తించాల్సి ఉంది. బ్యాగ్ లభించిన చోట్లో సీట్లో కూర్చున్న ప్రయాణికుడు మాత్రం ఆ బ్యాగ్ తనది కాదు అనటంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గోల్డ్ పట్టివేతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేతపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఇవాళ ఉదయం ఎయిర్ ఇండియా విమానం 952 విమానంలో వచ్చిన ప్రయాణికుల దగ్గర నుంచి 3.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కూర్చున్న సీట్ కింద బంగారం ఉన్న బ్యాగ్ ని అధికారులు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బంగారం తీసుకొస్తున్నట్టుగా కస్టమ్స్ అధికారులకు ఒక ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ సమాచారం వరకు అదే ప్రయాణికుడిని పోలీసులు అదుపులో తీసుకోవాలి, తన వద్ద ఏమీ లేదని చెప్పి ముందుగా బుకాయించారు. అయితే విమానంలో ఉన్న సీట్ దగ్గర కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అతని సీట్ కింది భాగంలో మొత్తం 3.5 కిలోల బంగారు బిస్కెట్స్ తో కూడిన ఒక బ్యాగ్ లభ్యమైంది. దీనికి సంబంధించి అతన్ని ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదు, తాను మామూలుగా వచ్చానో, తనకి బంగారంతో సంబంధం లేదని చెప్పి అతను బుకాయించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతానికి కస్టమ్స్ అధికారులు ఎవరైతే బంగారం తీసుకొని వచ్చారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అదుపులో తీసుకుని కస్టమ్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ బంగారం అక్కడి నుంచి ఇతను తీసుకొచ్చిన దానికి సంబంధించిన కొన్ని పత్రాలు కావచ్చు, కొన్ని సంబంధించిన వివరాలను కూడా ప్రస్తుతానికి కస్టమ్స్ అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తారు. పెద్ద మొత్తంలో బంగారం దొరకడంతో దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, మాస్టర్ లాంటిది ఏమైనా ఉందా అన్న దానిపైన ప్రస్తుతానికి ఆ అధికారులు విచారణ జరుపుతున్నారు. థ్యాంక్ యూ రమేష్.